హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఇవాళ నేను మా మామ్స్ లైఫ్లో ఒక రొటీన్ డే ఎలా ఉంటుంది, సో తను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా సో ఎంత వర్క్ ఉంటుంది తనకి ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే నేను చూపించాలనుకుంటున్నాను. హౌస్ వైఫ్స్కి ఏం వర్క్ ఉండదు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ కానీ నాకు తెలిసినంత వరకు హౌస్ వైఫ్స్కి చాలా వర్క్ ఉంటుంది. సో నేను ఇవాళ మీకు చూపిస్తాను మా మామ్స్ ఎలా ఉంటుంది తన రొటీన్ అని. ఫస్ట్ అయితే తను పూజ అయితే చేసుకుంటుంది అనమాట ఫ్రెష్ అవ్వగానే. సో 8 కల్లా తను మార్నింగ్ అంతా ఫ్రెష్ అయిపోయేసి పూజ అనేది స్టార్ట్ చేస్తుంది. సో మెయిన్ అక్కడ అంతా క్లీన్ చేసుకుంటుంది అనమాట మా మమ్మీకి. మీన్ వర్కర్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాతే పూజ స్టార్ట్ చేస్తుంది. దేవుని రూమ్లో అయితే తనే క్లీన్ చేసుకుంటుంది అనమాట. పశువు నూకోవడం మొత్తం అంతా తనే. సో ఎవరిని అలో చేయదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అలా తప్ప. జస్ట్ ఆ సెంటిమెంట్ ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ అయి ఉంటారా లేదా అన్న డౌట్ అంతే. ఫ్రెష్ అయిన వాళ్ళైతే అలో చేస్తుంది. బట్ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయి ఉండరేమో అని తనే కసువు నూక్కుంటుంది అనమాట ఫ్రెష్ అయ్యి. సో ఆ తర్వాత ఇక్కడ రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుని మళ్ళీ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని కింద అక్కడ వైట్ గ్రెనేట్ అయితే ఉంది కదా, సో అదంతా కూడా క్లీన్ చేసుకుంటుంది మా మమ్మీ. అన్నీ చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తుంది. చూస్తున్నారు కదా మా మమ్మీ. ఇంకోటేంటంటే దేవుని దీపం వెలిగించేది కూడా అగరబత్తితోనే వెలిగిస్తదనమాట. సో మ్యాచ్ స్టిక్స్‌తో వెలిగించకూడదని తనకెవరో పూజారి చెప్పాడంట. సో ఇంకప్పటి నుంచి మా మమ్మీ అగరబత్తితోనే వెలిగిస్తది. సో మా మమ్మీ ఫస్ట్ చేసేది అదే. తన డైలీ రొటీన్‌లో ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ పూజ అయితే చేసుకుంటది. సో దట్ తనకు డే అంతా పీస్‌ఫుల్‌గా ఉంటది అని తనకి ఒక చిన్న నమ్మకం అనమాట. సో అందుకని పూజతోనే స్టార్ట్ చేస్తది. సో ఇదంతా ఇలా ఉండగా మా డ్యాడీ టీ అడిగాడు. సో అందుకని నేను టీ పెట్టాను ఈ గ్యాప్‌లో. అండ్ మా మమ్మీ పూజ అంతా చేస్తుంటే సో నేను చిన్నగా క్లిప్స్ అన్నీ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటాను. బట్ నేను టీ పెట్టే మా మమ్మీ పూజ చేస్తున్నది చిన్న క్లిప్స్ అన్నీ నేను గ్యాదర్ చేస్తున్నాను. మా డ్యాడీ అంటున్నాడు, "టైం అయితుంది, నాకు తొందరగా టీ ఇవ్వు." మా డ్యాడీకి ఇంకా టైం అయితుంది. సో బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం లేదనమాట. సో అందుకని టీ అండ్ బ్రెడ్ అయితే ఇచ్చేసాను మా డ్యాడీకి. మోస్ట్‌లీ మా మమ్మీ ఏదో ఒకటి ఏసేస్తది, బ్రెడ్ ఆమ్లెట్ అలా. బట్ కానీ పూజ అయిపోయిన తర్వాతే. ఇన్‌కేస్ బిజీగా ఉంటే ఏదో ఒకటి టీ తాగి బ్రెడ్ తినడం, బిస్కెట్స్ అలా ఏదో ఒకటి తీసుకొని ఆఫీస్‌కైతే వెళ్ళిపోతాడు. సో చూసారు కదా, మా మమ్మీ ఇంత ప్లెజెంట్‌గా అయితే పెడతదనమాట దేవుని రూమ్‌ని. చూడగానే ఎవ్వరికైనా నచ్చేలాగా ఉంటదది. అండ్ మా డ్యాడీకి టైం అయితుంది. సో అరౌండ్ 9:30 అలా అయిందనమాట ఆ రోజు. సో ఇంకా త్వరగా నాకు టైం అయితుంది, నేనెళ్ళాలి అంటే సో మా డ్యాడీకి చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైమ్ ఇలా మా డ్యాడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో లైన్ ఇన్స్‌పెక్టర్‌గా అయితే వర్క్ చేస్తుంటాడు. గవర్నమెంట్ కదా, సో టైంకి ఎళ్ళిపోతాడనమాట. అరౌండ్ 9:30, 10 కల్లా. తర్వాత మేము ఫ్రీ అనమాట. ఒక 11:30, 12 దాకా మేము ఫ్రీగా ఉంటాం నేను, మా మమ్మీ. సో మాకు నార్త్ సైడ్‌లో కూడా ఒక డోర్ ఉంటది. సో ఇంక మేము ఇదే అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేస్తాం. ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్‌లో గానీ, మార్నింగ్‌లో గూడా ఏం వంట జేయాలి లంచ్‌కి అన్నదైతే మేము డిస్కస్ చేస్తాం. మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేయము. నేనైతే లెమన్ టీ తీసుకుంటా, మా మమ్మీ టీ తీసుకొని కొన్ని నట్స్ తింటది. నేను లెమన్ టీ విత్ నట్స్. అండ్ చూస్తున్నారు గదా, మా మమ్మీకన్నీ వెజిటబుల్స్ అన్నీ ఇలా తుంచి పెట్టుకోవడం, కట్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ ఉంటది గదా. సో ఇవన్నీ నేను వర్క్ చేసుకునే టైంలో మా మమ్మీ ఇవన్నీ చేసుకుంటది. ఇక్కడ చాలా చల్లగా ఉంటది మేము కూర్చునే ప్లేస్‌లో. సో అందుకని ఇక్కడే అనమాట 11:30 దాకా టైం అయితే స్పెండ్ చేస్తాం. అవి ఇవి గాసిప్స్ మాట్లాడుకోవడం, వాళ్ళు ఇలా, ఇలా అనుకుంటూ టైమ్ స్పెండ్ చేసి అన్నీ అరేంజ్ చేస్తాం. సో ఇవి వడియాలు మేమే పెట్టామనమాట. సో చాలా కష్టపడి పెట్టాము నేను, మా మమ్మీ అయితే. నాకు బయట వడియాలంటే పెద్దగా నచ్చవనమాట. సో అందుకని ఎవ్రీ ఇయర్ మా మమ్మీ పెడతది. నేను జస్ట్ అలా దానిలోని పిండుతాను అంతే. ఐ మీన్ బట్ అప్పుడు అవి కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ నాకు టైం కుదరలేదు. సో అందుకని జస్ట్ ఇలా ఎండబెట్టినవి మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ ఏస్తదనమాట కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడానికి అంతే మా మమ్మీ. సో మేమింకా డిసైడ్ అయిపోయామనమాట. చింతాకైతే ఇచ్చారంట మా నైబర్స్ వాళ్ళ చెట్లో వచ్చినింది. సో చింతాకు పప్పు చేసి వడియాలైతే పెట్టుకుందాము. ఐ మీన్ వడియాలేయించుకుందాం బావుంటదని చెప్పి ఇంకా మా మమ్మీ ఇవాళ చింతాకు పప్పు చేస్తాను బావుంటది అనైతే చెప్పింది. సో రాయలసీమ అనంతపూర్ సైడ్‌లో చింతాకు పప్పు ఎలా ఉంటది ఏంటన్నదైతే నేను ఈ వీడియోలో చిన్న క్లిప్‌గా అయితే చూయిచ్చేస్తాను. సో మా మమ్మీ ఎలా చేస్తది ఏంటి అన్నది. ఫస్ట్ థింగ్ అయితే మా మమ్మీ ఏదైనా గూడా వాష్ చేస్తదనమాట. బ్యాళ్ళైనా కూడా ఏదైనా గూడా ఫస్ట్ వాషింగే అనమాట. ఫస్ట్ క్లీన్ చేసుకుంటది ఏదైనా మా మమ్మీ. సో అన్నీ
చూపిస్తున్నాం గదా! ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత మేము ఫిల్టర్ వాటరే వాడతాము. ఏదైనా కుకింగ్ కంటే మేము ఫిల్టర్ వాటరే వాడతాం ఖచ్చితంగా. ట్యాప్ వాటర్ అయితే యూజ్ చేయం. సో, ఇది మా మమ్మీకి హాబిట్. సో, ఇంకప్పటి నుంచి ఇంక అట్లనే ఉంటది. ఫిల్టర్ వాటరే వాడాలి అని హాబిట్ అయితే అయిపోయింది. పసుపు, జీలకర్ర సో, ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మా మమ్మీ ఏస్తుంది. అంటే నాకు కూడా యూజ్ ఉంటది నేర్చుకో అని చెప్పిందా. సో, అందుకని ఇట్లా రికార్డ్ చేస్తూ నేను చూస్తున్నాను ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. సూన్ లైక్ మా హోమ్ టూర్ అయితే గూడా నేను చేస్తాను. బట్ కొంచెం నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు, నా ఆఫీస్ వర్క్ లేనప్పుడు ఆ టైంలో. సో, ఇంకివన్నీ ఇలా ఉండగా మమ్మీ ఫస్ట్ ఈ చింతాకయితే బాగా వాష్ చేసుకుంటదనమాట. లైక్ ఏదైనా గూడా మా మమ్మీ మినిమమ్ 3-4 టైమ్స్ అనేది వాష్ చేస్తది. ఎందుకంటే అందులో ఏదైనా మన్నున్నా, లైక్ ఏదైనా గలీజ్ ఏదన్నా ఉన్నా లైక్ మనకది చెట్లో కాసి ఐ మీన్ అట్లుంటది గదా! సో, ఏదైనా చేతులు మారి వచ్చుంటుంది గదా! సో, అందుకని బాగా వాష్ చేస్తదనమాట. క్లీన్ చేసుకుంటది ఏదైనా కూడా. అండ్ ఆ తర్వాత అది ఫిల్టర్ అవ్వడానికి అది ప్లాస్టిక్‌దయితే కొనుక్కుంది మా మమ్మీ. వెజిటబుల్స్ అన్నీ వాష్ చేయడానికి కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పి తీసుకుంది రీసెంట్‌గా. సో, ఇలా ఆల్‌మోస్ట్ వాటర్ అంతా ఇంకా అది కింద ఎళ్ళిపోతది. అక్కడే క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, అవి కింద పడవు. ఎస్పెషల్లీ ఇది నా కోసమే కొనింది మా మమ్మీ. సో, నేను సరిగ్గా వాష్ చేయనేమో, కింద పడేస్తానేమో అని చెప్పి నా కోసం కొనింది. నేను ఏదైనా కర్రీస్ చేసినప్పుడు కడిగేటప్పుడు ఈజీగా ఉండాలని చెప్పి. సో, చూస్తున్నారు గదా! మా మమ్మీ ఇలా అందులో కొంచెం సాల్ట్ గూడా ఏసిందనమాట. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ అలా సాల్ట్ వాటర్‌లో అయితే కడుక్కుంటది కొంచెం నీట్‌గా. ఆ తర్వాత మళ్ళీ అందులోకేసి మళ్ళీ ఇంకొక 1 ఆర్ 2 టైమ్స్ అనేవి నీట్‌గా వాష్ చేసుకుంటది ఏదైనా కుక్ చేసేటప్పుడు. సో, ఇదంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకుంటది. సో, కొత్త నైఫ్ అనమాట. రీసెంట్‌గా కొన్నాము. జస్ట్ ఒక 1 మంత్ అలా అయింది. బట్ నేనైతే వాడట్లేదు. అది చాలా షార్ప్‌గా ఉంది. సో, నేను అదే చెప్తున్నా. సో, అది వాడకులే. దట్ మేము ఏదైనా నాన్ వెజ్ ఏదైనా కట్ చేయాలంటేనే అది వాడాలని వాడుతుండేవాళ్ళం. సో, ఇప్పుడు అది గూడా వాడట్లేదు నాన్ వెజ్‌కి గూడా. సో, ఇంకా వెజ్‌కే వాడదామని తీసింది కానీ, అది చాలా షార్ప్‌గా ఉండడం వల్ల వద్దనైతే నేను చెప్పాను మా మమ్మీకి. ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి వాడకది అని. సో, ఇక్కడైతే చూడండి లైక్ మా మమ్మీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసే ఏస్తది. ఎందుకంటే చూసారా టమాటోలో ఏదో ఒక చిన్న రాయిలాగా ఏదైతే అక్కడ ఉందనమాట. సో, అందుకే ప్రతి వెజిటబుల్స్ మా మమ్మీ కట్ చేసి ఇస్తది. కొందరెలా అంటే డైరెక్ట్‌గా కడిగేసి అందులో ఏసేస్తారు కుక్ అయిపోతది అని. బట్ కానీ మా మమ్మీ అయితే అలా చేయదు. సో, ఏదైనా ఉంటదని చెప్పి అన్నీ కట్ చేసి చూసే వేస్తుందనమాట. సో, మీరు కూడా ఇన్‌కేస్ అలా చూస్తుంటే ఒకసారి కట్ చేసి ట్రై చేయండి బెటర్. అండ్ మేము మిర్చి గూడా కొంచెం ఎక్కువనే యేసుకుంటాం. ఎందుకంటే, మా ఇంట్లో ఆల్‌మోస్ట్ అందరూ కారంగానే తింటారు. ఒక మా డ్యాడీ తప్ప. సో, మా డ్యాడీ కొంచెం లైట్‌గా కలుపుకుంటాడంతే. అండ్ నేను, మా అన్న, మా మమ్మీ అందరూ కొంచెం కారంగానే తింటాం కాబట్టి, కొంచెం మిర్చి అనేది ఎక్కువుంటది మా దాంట్లో. సో, ఇంకా ఆల్‌మోస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ యేసేసిందనమాట మా మమ్మీ. సో, నేనెక్కడైనా కొన్ని క్లిప్స్ అయితే ఏమన్నా మిస్ అయ్యానేమో. బట్ కానీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మా మమ్మీ అయితే యేసేసింది ఆల్‌మోస్ట్. సో, ఇంకా జస్ట్ ఏదో ఆయిల్ సంథింగ్ ఏదో వేయాలనుకుంటా. యాహ్! మెయిన్ ఇంగ్రీడియెంట్ చింతపండు. కొంచెమైనా మా మమ్మీ యేస్తది. అండ్ ఆయిల్ వేస్తది కొంచెం కుక్ అవ్వడానికి. అండ్ ఆల్‌మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ కొత్తిమీర, కరివేపాకు యేసి విజిల్ అయితే పెట్టేసింది మా మమ్మీ. అండ్ మా మమ్మీ మోస్ట్‌లీ ఏదైనా కొంచెం బ్రాండ్ ఉన్నదే వాడాలి అని చెప్తది. నా కోసమే తెచ్చి పెడతదనమాట ఏదైనా బ్రాండెడ్‌వి. నేను వాడేటప్పుడు ఏం ఇష్యూస్ రాకూడదు అని. అండ్ మాకి స్టవ్ కూడా ఆటోమేటిక్ లాగా. లైటర్‌తో ఆన్ చేయాల్సిన పనుండదు. జస్ట్ అది బ్యాటరీ ఆటోమేటిక్‌గా అదే ఆన్ అవుతదనమాట మనం ప్రెస్ చేసిన తర్వాత. అండ్ ఈ గ్యాప్‌లో మమ్మీ రైస్ అయితే పెట్టేసింది. అది విజిల్స్ అన్నీ వచ్చేలోపు రైస్ కూడా చేసేసుకుందాము అని. మోస్ట్‌లీ మేము రైస్ కుక్కర్‌లోనే చేసుకుంటాము. ఎందుకంటే మా మమ్మీకి అంత టైం అయితే ఉండదు. లైక్ వంచి చేయడానికి. బట్ కానీ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ ఆ టైంలో ఖచ్చితంగా వంచే చేస్తదనమాట అన్నం అనేది. జస్ట్ మేము ముగ్గురే ఉంటాం మా ఇంట్లో. మా అన్న కూడా ఆఫీస్‌కెళ్ళిపోతాడు. సో, మాకెక్కువ ఖర్చవ్వదనమాట. చాలా తక్కువ మేము రైస్ తినేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టిఫిన్స్ తింటూ ఉంటాం. జస్ట్ లంచ్ టైమ్‌లో మాత్రమే రైస్ అనమాట. సో, అందుకనే మాకి తక్కువ క్వాంటిటీ అవ్వడం వల్ల మా మమ్మీ రైస్ కుక్కర్‌లో అయితే చేస్తది. సో, ఇంకా రైస్ పెట్టకముందే ఇంకా విజిల్స్ అయితే రావడం మొదలైపోయిందనమాట. సో, మా మమ్మీ ఇంకా ఫాస్ట్‌గా రైస్ అయితే పెడతాను. ఎందుకంటే 2 సైమల్టేనియస్‌గా అయిపోతే భోంచేయడానికి ఈజీగా ఉంటది. మళ్ళీ వెయిట్ చేయాల్సిన పనుండదని. దాటు నాకింక 3కి అయితే ఆఫీస్ ఉంటదనమాట. ఆ గ్యాప్‌లోనే నేను ఇంకా ఆహ్, చేసేసి భోంచేసి ఆఫీస్‌కైతే కూర్చోవాలి వర్క్ చేయడానికి.
అండ్ నా ఫేవరెట్ లైక్ వడియాలంటే చాలా ఇష్టం. నాకు ఇంట్లో చేసిన వడియాలంటే. సో, ఇంకా మా మమ్మీ వడియాలేసేస్తాను ఫస్ట్ అనింది. సో, హీట్ ఉందా లేదా? లైక్ వస్తుందా లేదా? అనైతే చూసింది. ఎందుకంటే లైక్ సో, ఏదైనా కుక్ చేసేటప్పుడు మేము చిమ్నీ అనేది ఆన్ చేసుకుంటామనమాట. సో, అందుకని హీట్ అవ్వదు ఆయిల్. అక్కడ ఆల్మోస్ట్ ఆ హీట్ అంతా తీసేసుకుంటది. సో, అందుకని మమ్మీ అలా చిమ్నీ ఆఫ్ చేసి చెక్ చేస్తుంది హీట్ అయిందా లేదా అని. సో, అయిందని చెప్పి ఇంకా వడియాలేయడం అయితే మొదలుపెట్టేసింది మా మమ్మీ. ఇంకా వేయడం ఆలస్యం లేదా నేనప్పుడే అడుగుతున్నా. సో, సెపరేట్‌గా వెయ్యి నేను టేస్ట్ చూస్తాను అది ఎలా ఉంది ఏంటి అని. మమ్మీ అయితే అసలు ముట్టుకోకు చాలా హీట్‌గా లైక్ అది కాలుతుంటదిప్పుడు. ఒక 2 మినిట్స్ ఆగు అన్నీ అయిపోతాయనయితే చెప్పింది. సో, నేనింకా సరే అని వెయిట్ చేస్తున్నా. సో, ఎంతసేపు చెప్పు అవి అయిపోవడం అని జెప్పి జస్ట్ చూస్తున్నాను. అండ్ ఇవి కలర్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. లైక్ మా మమ్మీ కొంచెం అప్పుడప్పుడు లైక్ ఎలా అంటే ఫుడ్ కలర్ ఏసిందనమాట రెండిటికి డిఫరెంట్ కలర్స్ రావడానికి. ఆరెంజ్, రెడ్ అలా నెక్స్ట్ కొన్ని వైట్ కలర్ అయితే ఉన్నాయి. ఏ దానికైతే ఫుడ్ కలర్ ఎయలేదు. చూడడానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉండే. ఇవి భోజనంలోకైతే చాలా బావుంటదనమాట. పప్పు, రసం ఇలాంటి వాటికి. అండ్ మజ్జిగ మిరపకాయలైతే చూస్తున్నారు గదా! ఇవి కూడా చాలా బావుంటది. మా మమ్మీకిష్టమనమాట ఎక్కువవి. సో, ఇంక వడియాలన్నీ అయిపోయిన తర్వాత తిరువాతయితే పెట్టేద్దాము పప్పుకి అనైతే చెప్పింది. ఇంకా ఇక్కడైతే తిరువాత అని అంటాం. బట్ కొన్ని సైడ్స్ అయితే దీన్ని తాలింపనైతే అంటారు. బట్ ఇక్కడ రైట్ అనంతపూర్ సైడ్ అయితే మేము తిరువాత అనే అంటాం. పప్పుకి తిరువాతేయాలి, రసంకి, సాంబార్‌కి తిరువాతేయాలనైతే చెప్తుంటారు. సో, ఇంక మా మమ్మీ ఆయిల్ హీట్ ఎక్కగానే ఇంక తిరువాతకు కావాల్సినవన్నీ ఏసేసిందనమాట. దాటు మా మమ్మీ అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటుందనమాట. హీట్ ఎక్కిపోయిన తర్వాత మళ్ళీ కష్టమని కావాల్సిన ఆనియన్స్, తెల్లవాయలు అన్నీ ముందే కొంచెం కట్ చేసుకొని పక్కనైతే బెట్టుకుంటది రెడీగా. కరివేపాకు అన్నీ రెడీగానే ఉంటాయి. జస్ట్ అది ఆయిల్ హీట్ అవ్వగానే అన్నీ వేసేస్తది ఒకటి తర్వాత ఒకటి కొద్దిసేపు తర్వాత. అండ్ మేము కొంచెం లైక్ కారం రావడానికి మళ్ళీ ఒక 2 ఒట్టి మిరపకాయలైతే వేస్తది మా మమ్మీ. జస్ట్ ఆయిల్‌లో ఆ టేస్ట్ అయితే కొంచెం బావుంటదని చెప్పి తెల్లగా అయితే ఏస్తది. సారీ ఐ మీన్ వట్టి మిరపకాయ అయితే వేస్తది మా మమ్మీ. యాహ్! చూసారు గదా! సో, ఆల్మోస్ట్ ఇంకా తిరువాతయితే లైక్ బ్రౌన్ కలర్ వచ్చేసిందనమాట. గోల్డెన్ బ్రౌన్ లాగా ఇలా ఉంటది గదా! సో, ఇదైతే ఇంకా ఓకే అని చెప్పి ఇంకా తిరువాతకేసేసింది మమ్మీ. లైక్ పప్పులోకైతే ఇంకా తిరువాతేసింది. ఇప్పుడు చూస్తున్నారు గదా! మా మమ్మీ ఇలా ప్లేటయితే మూస్తదనమాట. ఆ తిరువాత ఫ్రేగ్రెన్స్ అదుంటది గదా! సో, అది ఎళ్ళదు. పప్పులోనే లైక్ డిజాల్వ్ అయితది అని చెప్పి మమ్మీ అంటది. సో, అందుకే అలా దానికి మూత పెడతది. అది అవుతదో లేదో తెలీదు. బట్ కానీ మా మమ్మీ అయితే నాకు కూడా ఇది అలవాటు చేసింది. తిరువాతేసేయగానే దాని మీద ఇలా మూత పెట్టడం. సో, అది ఆ ఫ్లేవర్ అట్లనే ఉంటదనయితే చెప్తది మా మమ్మీ. సో, ఇంక పప్పంతా అయిపోయింది. ఇంకా రెడీ చేసుకున్నాం తినడానికి. సో, ఎలా ఉంది? ఏంటి? అన్నదైతే మీరు కూడా ఒకసారి చింతాకు పప్పయితే చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్స్‌లో అయితే పెట్టండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఎవరైతే నా ఛానెల్‌ని చూస్తుంటారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.